కామారెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు విడుదల చేయకపోతే సచివాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రకటించారు. ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని శుక్రవారం ఆయన కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బకాయిల కోసం ఉద్యోగులు పోలీసులు రోడ్లపైకి వస్తే ఎలా ఉంటుందో నాయకులు ఆలోచించాలన్నారు. న్యాయంగా పనిచేసే ఉద్యోగులకు రావాల్సిన జీతాలు బెనిఫిట్స్ రావడం లేదన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగులకే ఏమీ చేయలేని సీఎం ప్రజలకి ఏం చేస్తారని ప్రశ్నించారు. రైతు పండుగ పేరుతో రైతులను యువ వికాసం అంటూ యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల ఖాతాల్లో డబ్బు జమ కాకపోతే నిరాహార దీక్ష మొదలు పెడతారని స్పష్టం చేశారు. 24 నుంచి 36 ట్రావెలింగ్ అలవెన్స్ ఉన్నాయి పోలీసులు. ఇకపోతే డిఏలు వారి భోజనం వాళ్ళే పెట్టుకోవాలా, వారి డబ్బులతోనే తినాలా, వారు బందోబస్తు చేయాలా, తిరిగి ఇంటికి రావాలా. అంటే జీతంలోనే ఖర్చు పెట్టుకోవాలా, కానీ వారికి ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు కూడా వారికి డిఏ కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ 4 డిఏలు పెండింగ్ ఉంటూనే ఉన్నాయి. ఇది ఒక్కొక్కసారి ఆలోచిస్తే పోలీసులు అందరు అనుకుంటారు ప్రజలు వారికి ఏమని. వారు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. ఇవాళ టీఎస్పీఎస్ కానీ, అంటే ఇవాళ ఉన్నటువంటి బెటాలియన్స్లో ఉన్న పోలీస్ కానీ, కానిస్టేబుల్ కానీ, ఏఆర్లు ఉన్నోళ్ళు కానీ, ఆక్టోపస్లు ఉన్నోళ్ళు కానీ, గ్రేహైండ్స్లో ఉన్నోళ్ళు కానీ, వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అందరూ కానిస్టేబుల్లకు ఉన్నటువంటి దుస్థితి ఇది. ఏమైంది, ఎందుకు ఇవ్వట్లేదు అని గత అసెంబ్లీలో ప్రశ్నిస్తే 180 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఒక 15 రోజుల కింద డీజీపీ గారు అనౌన్స్ చేశారు. అవి ఎక్కడేసారో ఎవరికి తెలియదు. ఇవాళ మంత్రులున్న దగ్గర ఇవ్వద్దని నేను అనట్లేదు, కానీ ఇవాళ ప్రజల భద్రత కోరుతూ ప్రజలను రక్షించేటువంటి